బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల జరిగిన దాడి కేసులో రోజుకో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 16న ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ ఆగంతకుడు సైఫ్ పై కత్తితో 6 చోట్ల దాడి చేశాడు. అదే రోజు రాత్రి సైఫ్ అలీ ఖాన్ను లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. తనకి 2 చోట్ల క్రిటికల్ సర్జరీ చేశామని, తనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అయితే 5 రోజుల తర్వాత సైఫ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ చాలా ఫ్రెష్గా కనిపిస్తూ హాస్పిటల్ బయట తమ అభిమానులను, మీడియా మిత్రులను నవ్వుతూ పలకరించారు. ఇదే క్రమంలో తాను ఇంత త్వరగా కోలుకొని బయటకు రావడం మరియు కరీనా కపూర్ తనతో అక్కడ లేకపోవడంపై అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. తన బాడీలో 6 చోట్ల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ ఇంత త్వరగా కోలుకొని మరలా నార్మల్ అవడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా డాక్టర్ల వివరాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ బాడీలోంచి 2.5 అంగుళాల విరిగిన కత్తిని తీశారని చెప్పటం, అతనికి వెన్నెముక భాగంలో సర్జరీని కూడా నిర్వర్తించడం, వెంటనే 5 రోజుల్లో సైఫ్ మామూలుగా బయటకు రావడం, ఇదంతా నాటకీయ పరిణామాల మధ్య జరుగుతున్నాయని బహిర్గతమైంది. మొదట సైఫ్ అలీ ఖాన్ను తన పెద్ద కుమారుడు ఇబ్రహీం అర్ధరాత్రి ఆటోలో లీలావతి హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడని తెలిసింది. కానీ ఆ తర్వాత తన చిన్న కుమారుడు తైమూర్తో ఆటోలో హాస్పిటల్కి వెళ్లాడని చెప్పారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఫామ్లో తన మిత్రుడు మరియు వ్యాపార భాగస్వామి అయిన అఫ్సర్ జైదీ సంతకం చేశారని, అతనే హాస్పిటల్కి తీసుకువచ్చారని లీలావతి హాస్పిటల్ సిబ్బంది తెలిపింది. అంతేకాకుండా మొత్తం వ్యవహారంలో కరీనా కపూర్ మరియు సైఫ్ స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే చాలా వ్యత్యాసాలున్నాయి. కరీనా కపూర్ మొదట ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సంఘటన జరిగిన రాత్రి తాను ఇంట్లో లేదని, బయట పార్టీ అటెండ్ చేయడానికి వెళ్ళిందని తెలిపారు. కానీ సైఫ్ స్టేట్మెంట్ ప్రకారం సైఫ్ మరియు కరీనా ఇంట్లోనే తమ బెడ్రూమ్లో ఉన్నామని, ఏదో శబ్దం అయినట్లు వినిపిస్తే సైఫ్ బయటికి వచ్చాడని, అక్కడ తన పని మనిషిపై ఎవరో దుండగుడు దాడి చేయడం చూసి తాను అడ్డుకున్నాడని, ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో దుండగుడు తనపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని తెలిపాడు. మొదట సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆకాష్ కనోజియా అనే వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు. అయితే అతను అసలు నిందితుడు కాదని నిర్ధారించి కేవలం అనుమానంతో అరెస్ట్ చేశామని, అతన్ని వెంటనే విడుదల చేశారు పోలీసులు. అయితే ఈ మొత్తం వ్యవహారంతో ఆకాష్కు తీవ్ర నష్టం వాటిల్లింది. అతను ఉద్యోగం కూడా పోయింది. తాను ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి పేరెంట్స్ సైతం పెళ్లి క్యాన్సిల్ చేశారని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. ఈ ఘటనతో సంబంధమున్న మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే బంగ్లాదేశ్ వ్యక్తిని జనవరి 19న మహారాష్ట్రలోని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తుండగా తదుపరి దర్యాప్తులో నిందితుడికి సహాయం చేస్తున్నట్లు అనుమానంతో ఓ మహిళను కూడా వెస్ట్ బెంగాల్లోని నడియా జిల్లాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే, ఘటనా స్థలంలో సేకరించిన నిందితుడి వేలిముద్రలు మరియు పోలీసుల అదుపులో ఉన్న ఇస్లాం షెహజాద్ వేలిముద్రలతో మ్యాచ్ అవడం లేదని తెలుస్తోంది. దీంతో అసలు నిందితుడు ఇంకా బయటే ఉన్నాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే సైఫ్ అలీ ఖాన్ కేసులో అంతుచిక్కని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.